ఫోర్త్ టెస్ట్ డే 1లో ఇండియా ఇంగ్లాండ్ని డామినేట్ చేసిన తర్వాత ఇక డే 2లో మాత్రం ఇంగ్లాండ్ మన వాళ్ళను డామినేట్ చేసింది. డే 2 ఫస్ట్ సెషన్ స్టార్టింగ్ లోనే జడేజా వికెట్ టీమిండియా కోల్పోయింది. జడేజా అవుట్ అయిన తర్వాత శార్దుల్ అండ్ సుందర్ మధ్య ఒక 40 ప్లేస్ పార్ట్నర్షిప్ ని చూశాము. పాజిటివ్ ఇంటెంట్ తో ఆడుతున్న శార్దుల్ ఠాకూర్ ని బెన్ స్టోక్స్ 40 రన్స్ పైన అవుట్ చేశాడు. శార్దుల్ అవుట్ అయ్యాక రిటైర్డ్ హర్ట్ అయిన రిషబ్ పంత్ మళ్ళీ బ్యాటింగ్ కు వచ్చాడు. రిషబ్ పంత్ కాల్ కు ఫ్రాక్చర్ అయినా తను టీం కోసం వారియర్ లో వచ్చాడు. రిషబ్ పంత్ అండ్ సుందర్ కలిసి 23 రన్స్ పార్ట్నర్షిప్ ని చేశారు. బెన్ స్టోక్స్ సుందర్ ని అవుట్ చేసి మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ ని కూడా బ్రేక్ చేశాడు. సుందర్ అవుట్ అయిన కొద్దిసేపటికే మిగతా వికెట్స్ కూడా కోల్పోయి టీమిండియా 358 కు ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కండిషన్స్ ఎలా ఉన్నా వాళ్ళు మాత్రం బాల్ స్టైల్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ బెన్ డకెట్ అండ్ క్రాలీ మన బౌలర్స్ పైన అటాకింగ్ చేస్తూ వచ్చారు. కేవలం 30 ఓవర్స్ లోనే ఇంగ్లాండ్ 150 ప్లేస్ స్కోర్ కి చేరుకుంది. అది కూడా వికెట్ పడకుండా సూపర్ ఇన్నింగ్స్ ని ఓపెనర్స్ బిల్డ్ చేశారు. జడేజా బౌలింగ్ లో కౌంటర్ అటాక్ చేస్తున్న క్రాలీ అదే జడేజా బౌలింగ్ లో 84 పైన అవుట్ అయ్యాడు. కానీ మరో ఎండ్ లో బెన్ డకెట్ హిట్టింగ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. సెంచరీకి జస్ట్ 6 రన్స్ దూరంలో ఉన్న బెన్ డకెట్ అన్షుల్ కాంబోజ్ వేసిన డెలివరీ ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడంతో ఎడ్జ్ అయి కీపర్ కు క్యాచ్ వెళ్ళింది. సో దాంతో అన్షుల్ కాంబోజ్ కు తన మొట్టమొదటి టెస్ట్ వికెట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి రూట్ అండ్ ఓలీ పోప్ కలిసి స్టడీగా ఆడుతూ డే 2 ని ఎండ్ చేశారు. డే 2 లో మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు మన వాళ్ళని డామినేట్ చేశారు. టీమిండియా ఇంగ్లాండ్ ను వీలైనంత త్వరగా ఆల్అౌట్ చేయాలి. ప్రెసెంట్ ఇంగ్లాండ్ ఆడుతున్న తీరును చూస్తే మంచి లీడ్ కి వెళ్తుందనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు గెలుస్తేనే సిరీస్ లో ఉంటారు, లేదంటే ఇంగ్లాండ్ కు ఈ సిరీస్ వెళ్ళిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మన బౌలర్ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవ్వాల్సి ఉంది. రిషబ్ పంత్ టీం కోసం చూపించిన కమిట్మెంట్ అందరినీ ఇన్స్పైర్ చేసింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.